నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలుసు, శరీరంలో నువ్వెంతకాలం ఉంటావో ఎవరికి తెలుసు. నళినీ జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు శంకర్లు మొహముద్గరంలో. తామరాకు మీద నీటి బొట్టు ఎంత స్థిరంగా ఉంటుందనుకుంటామో ఈ శరీరంలో జీవుడు కూడా అలాగే అంత స్థిరంగానే ఉంటాడు. ఎన్నాళ్ళు ఉంటాడంటే ఎవరికి తెలియదు. కాబట్టి అన్నిటికన్నా జాగ్రత్త పడవలసినది ఏది అంటే కురుపుణ్య మహోరాత్రం. నీకున్న దాంట్లో నువ్వు పుణ్యం చేస్తున్నావా, ఏమైనా మంచి పని చేస్తున్నావా, నీ జీవుణ్ణి ఉద్ధరించుకుంటున్నావా? చటుక్కుని ఇది జారిపోయిందా శరీరం, ఇక ఆ జీవుడు ఏమైపోతాడు? ఇది ఉండగా కనీసం భగవన్నామం చెప్పావా ఎప్పుడైనా? ఒక్కసారి అయినా మంచి పుస్తకం చదివావా, మంచి మాట మాట్లాడావా? ఇది ఉండదు. ఇది ఉండకపోతే ఏమిటంటే మందభాగ్యులు. అది చెయ్యడానికి తప్ప మిగిలిన అన్నింటికీ సమయం ఉంటుంది, మిగిలిన అన్నిటికీ ఓపిక ఉంటుంది, మిగిలిన అన్నిటికీ డబ్బు ఉంటుంది. అంటే మీకు ప్రత్యక్షంగా ఉదాహరణ చెప్పాలంటే నా బోటిగాడు తన జీవుడి గురించి ఆలోచించుకోకుండా మిగిలిన వాటన్నింటి గురించి ఆలోచించుకుని మిగిలిన వాటన్నింటికీ ఖర్చు పెట్టడానికి వాటికి ఉంది. భగవంతుడి గురించి తన గురించి తాను, తన గురించి అంటే నిజానికి జీవుడి గురించి ఆలోచించుకోలేనివాడు. మందభాగ్యులు సుకర్మములేవి చెయ్యజాలరు. మంచి పని చెయ్యండి అంటే చెయ్యడానికి ఉత్సాహం ఉండదు. మంచి వినండి, ఉత్సాహం ఉండదు. మంచి చదవండి, ఉత్సాహం ఉండదు. ధర్మాన్ని నమ్మండి, ఉత్సాహం ఉండదు. ధర్మాత్ములతో కలిసి ఉండండి, ఉత్సాహం ఉండదు. అది కలిపురుషుని యొక్క లక్షణం. కలిపురుషుడు మంచి వాళ్లతో కలిసి ఉండనివ్వడు. ఎందుకంటే కలిసి ఉంటే మంచి పనులు చేయవలసి వస్తుంది. మంచి పనులు చేస్తే కలిపురుషుడి యొక్క ప్రభావం ఎలా నిలబడుతుంది? నిలబడడం కుదరదు. అందుకని కలిపురుషుడు ధర్మాత్ములైనటువంటి వారి నుంచి దూరంగా జరిగిపోయేటట్టు చేస్తాడు. అందుకే సుకర్మములివ్వి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఏమిటి ఆత్మకు శాంతి? ఏది చేస్తే మాకు ఉద్ధరణ కలుగుతుంది, మాకు తేలికగా ఏది చేయడానికి ఉపయుక్తమో అది చెప్పు చాలు, అది వింటాం. ఆత్మకు శాంతి అయిపోవడము. ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మేము ఏం చేస్తే బాగుపడతాం ఈ యుగంలో అంటే అప్పుడు మహానుభావుడు చెప్పాడు. వ్యాస మహర్షి ప్రత్యేకంగా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి పురాణం భాగవతం. భాగవతాన్ని కానీ 7 రోజులు వింటే, 7 రోజులు విన్నవాడు ఇక మళ్ళీ మనుష్య శరీరంతో రావలసిన అవసరం ఉండదు. అందుకే భాగవత సప్తాహాలు అంటుంటారు. 7 రోజులలో చచ్చిపోతామని పరీక్షిత్తుకి శాపం. 7 రోజులలో చనిపోతామన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకంలో ఎవరు కానివ్వండి, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఎంతటి వారైనా చచ్చిపోవడానికి 7 రోజులే ఉంటాయి, బతకడానికి 7 రోజులే ఉంటాయి. 95 ఏళ్ళు బతకనివ్వండి, 100 ఏళ్ళు బతకనివ్వండి, ఎన్నేళ్ళు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప నేను ఇంకొక రోజు ఎక్కువ బతకడానికి 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. ఎంత గొప్పవాడు కానివ్వండి, వెళ్ళిపోవడానికి 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. బతికినా చచ్చినా ఆ 7 రోజులే. 7 రోజులు భాగవతం వినండి అన్న మాటకు అర్థం ఏమిటంటే బ్రతికున్నంతకాలం భాగవతాన్ని విడిచిపెట్టకుండా చదవండి, వినండి. అందుకే భాగవతం అయిపోయిందనరు, భాగవతం పూర్ణత్వాన్ని పొందిందంటారు తప్ప 7వ రోజు ప్రవచనం అయిపోయాక ఇవాల్టితో భాగవత ప్రవచనం అయిపోయింది అనద్దంటారు. ఎందుకు అనద్దు అంటారంటే అది ఊపిరి ఉన్నంతకాలం చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. అందుకే భాగవతం పూర్ణత్వాన్ని పొందిందనండి అంటారు. అటువంటి భాగవతం ఏదైతే ఉందో అది కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకొని మహానుభావుడైనటువంటి వ్యాసుడు మన కొరకు ఇచ్చినటువంటి పరమాద్భుతమైన పురాణం. అయితే తెలుగు భాషలో దానిని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతన గారు. పోతన గారి విషయంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. శ్రీరామాయణంలో జయమంత్రం ఉందనుకోండి, నేను ఆంధ్రీకరించినటువంటి జయమంత్రాన్ని చదువుతాను, జయమంత్రం యొక్క శక్తి వస్తుందా అంటే రాదు.
శ్రీరామాయణంలో జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్న శ్లోకాలు ఏవున్నాయో అవే చదువుకోవాలి. తెలుగు చేసిన పద్యాలు చదువుతానంటే ఆ మంత్రశక్తి రాదు. ఆదిత్య హృదయం ఉందనుకోండి, సంస్కృతంలోది చదవాలి. నేను తెలుగులోకి చదువుతాను అంటే ఆ మంత్రశక్తి రాదు. కానీ పోతన గారు తెలుగు భాషకి చేసినటువంటి మహోపకారం, తెలుగు భాష గొప్పతనాన్ని ఆయన ఎంత గొప్పగా ఆవిష్కరించారంటే, సంస్కృత భాగవతం చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో తెలుగు భాగవతం చదువుకుంటే అదే ఫలితం. సంస్కృతంలో గజేంద్రమోక్షణంలో ఉన్న శ్లోకాలు చదివితే ఏ ఫలితం వస్తుందో పోతన గారి తెలుగు భాగవతంలో ఉన్న పద్యాలు చదువుకుంటే అదే ఫలితం. సంస్కృత రుక్మిణీ కళ్యాణం చదివితే ఏ ఫలితం వస్తుందో తెలుగులో రుక్మిణీ కళ్యాణం చదువుకుంటే అదే ఫలితం. అంటే పోతన గారు తెలుగు భాష మంత్రశక్తిని తనలోకి ప్రవహింపచేసుకోగలదు. సంస్కృతం ఎలా పట్టుకుంటుందో, ఇప్పుడు ఒక కొయ్య ముక్క ఉందనుకోండి, అందులోకి విద్యుత్ వెళ్ళదు. నీళ్లున్నాయనుకోండి, విద్యుత్ వెడుతుంది. ఆ బీజాక్షరముల యొక్క శబ్దశక్తిని, మంత్రశక్తిని తనలోకి పుచ్చుకోగలిగినటువంటి భాష సంస్కృత భాష అని అన్నీ సంస్కృతంలో ఉంటాయి. కానీ సంస్కృతం ఎలా పుచ్చుకోగలదో తెలుగు భాష అలా పుచ్చుకోగలదు అని నిరూపించిన మహానుభావుడు పోతన గారు. అందుకే పోతన గారి భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు చదువుకుంటే సంస్కృత భాగవతాన్ని పారాయణం చేసినప్పుడు అందులో ఉన్న ఘట్టాలు చదువుకున్నప్పుడు ఏ ఫలితం వస్తోందో అదే ఫలితం వస్తోంది. అందుకే ఇప్పటికీ రుక్మిణీ కళ్యాణం లేఖ అంటే పోతన గారి పద్యాలు పారాయణ చేస్తారు. గజేంద్రమోక్షణం అంటే సంస్కృత గజేంద్రమోక్షణంలాగే తెలుగు గజేంద్రమోక్షణం పారాయణ చేస్తారు. కారణం, ఆయన ఋషితుల్యుడయ్యారు, ఋషితో సమానమయ్యారు మహానుభావుడు. అంత శక్తి పోతన గారి యొక్క కవనంలో ఎలా వచ్చింది అంటే, పోతన గారు జన్మతః గొప్ప శైవుడు, ఆయన మహాశివ భక్తుడు. ఆయన ఆ విషయాన్ని ఎక్కడ దాచల. ఉన్నది ఒకటే పరబ్రహ్మం, అదే శివుడుగా విష్ణువుగా ప్రకాశిస్తూ ఉంటుంది తప్ప నిజానికి శివుడని ఒకటి విష్ణువని ఒకటి ఉండవు. ఉన్నది ఒకటే పరబ్రహ్మస్వరూపమని పరిపూర్ణంగా నమ్మారు. అది సత్యం. అందుకే ఆయన ఎంత శివభక్తి తత్పరుడో, ఎంత గొప్ప శివపూజ చేసేవారో, సాయంకాలం అయ్యేటప్పటికి నోరు నిప్పెట్టేటట్టుగా విష్ణు కథలు చెప్పేవారు. అదే మాట ఆయన భాగవతంలో కూడా చెప్పారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అన్నారు. పొద్దున్న చేతులార అంటే ఎంతో సంతోషంగా శివపూజ చెయ్యగలగాలి. సాయంకాలం అయ్యేటప్పటికి ఎంతో సంతోషంతో విష్ణు కథలను ప్రవచనం చెయ్యగలగాలి, చెప్పగలగాలి. ప్రవచనం అంటే సభల్లోనే చెప్పక్కర్లేదు, ఇంట్లో సంతోషంగా మాట్లాడుకోవాలి. దయయు సత్యంబు లోనుగా తలపడేని, దయ లేకుండా సత్యం గురించినటువంటి నిష్ట లేకుండా బ్రతికిన బ్రతుకు దేనికి? అంత కష్టపడి అమ్మ పునర్జన్మ పొంది అంత నిత్తురు పోగొట్టుకుని అంత బాధపడి నిన్ను కండం వల్ల ఏమిటి అమ్మకి ప్రయోజనం అని అడిగారు. ఇలాంటి కొడుకు పుట్టాడని అమ్మ సంతోషించడానికి ఏముంది అందులో కారణం? అందుకే దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నీటికి తల్లుల కడుపు చేటు. సర్వసాధారణంగా పోతన గారి పద్యాలు పరమ లాలిత్యంతో ఉంటాయి. అటువంటి పోతన గారే ఆ మాట అన్నారు అంటే ఆయనకి ఎంత నమ్మకమో చూడండి. ఆయన నిజంగా జీవితంలో అనుభవించారు కూడా. అలాగే శివకేశవులు ఇద్దరూ ఒక్కటే అని ఆయనకి ఎన్నో దృష్టాంతాలలో భగవానుడే చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను దశమస్కంధ ప్రవచనంలోకి వచ్చినప్పుడు మీకు అటువంటి ఘట్టాలు కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అటువంటి పోతన గారికి మనసు నిండా కోరిక, నేను శ్రీ మహావిష్ణువు యొక్క కథలను ఆంధ్రీకరించాలి, సంస్కృత భాగవతంలో ఉన్నవి తెలుగులో మళ్ళీ రచన చెయ్యాలని ఆయనకి కోరిక ఉంది. ఒకనాడు పౌర్ణమి, గొప్ప గ్రహణ సమయం. ఆయన గోదావరి నదికి వెళ్ళి పుణ్యస్నానం చేసి ఎత్తైనటువంటి ఒక ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. కూర్చొని మనసులో శంకరుణ్ణి ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుండగా ఆయన మనసంతా కూడా భగవంతుడైనటువంటి పరమశివుని యందు కేంద్రీకృతమైపోయి ఉంది.
ఆ కేంద్రీకృతమై ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఏదో అలికిడైనట్లు అనిపించింది. ఏదో అలికిడైంది అనిపించినట్టుగా భావన చేసి పోతన గారు మెల్లగా కళ్ళు విప్పి చూశారు. ఆయన పొందినటువంటి అనుభవాన్ని, ఆయన పొందిన దర్శనాన్ని యథాతథంగా అలాగే ఆయన రచన చేసి అందించారు లోకానికి. ఎంత గొప్పగా వర్ణించారంటే ఆయన చూసినటువంటి రూపం గురించి వర్ణించారు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి ఒప్పువాడు, చంద్రమండల సుధా సారంబు కైవడి మోమున చిరునవ్వు ములుచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి మూపున బలు విల్లు బరగువాడు, నీల నగ సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు, పుండరీక యుగము పోలు కందులున్నవాడు, వెడద యురమువాడు, విపుల భద్రమూర్తి అయినవాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగవ్వకు ఎదుర కానబడియే అన్నారు. నేను కళ్ళు తెరిచేటప్పటికీ ఎవరో మహారాజు భార్యతో నిలబడున్నాడు. అంటే ఆయన శివుని యందు తాదాత్మ్యతతో ఉన్నారు. ఆయన ఎవరో ఆయన అసలు గుర్తే పట్టలేదు. కానీ ఆయన రూపం మాత్రం పోతన గారి మనసుని ఆకర్షించింది. ఎందుకని అంటే ఆ నిలబడినటువంటి రాజు భార్యతో కలిసి నిలబడి ఉన్నాడు. ఆ నిలబడి ఉన్నప్పుడు మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి వివిధ చెంగట నుండి ఒప్పువాడు, నల్లటి మబ్బు మీద సౌదామిని తటిల్లత సమరుచి షట్చక్రౌ పరిసంస్థిత అంటారే, నీలతో జత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్ల మబ్బు మీద మెరుపుతీగ వస్తే ఎంత గొప్పగా ఉంటుందో అలా నల్లగా ఉన్నటువంటి ఒక రాజు పక్కన మెరుపుతీగ లాంటి స్త్రీ ఉంది. ఆయన చిన్న నవ్వు నవ్వాడు. అది చంద్రమండలంలోంచి ఒలుకుతున్నటువంటి అమృత బిందువులులా ఉంది. ఆయన ఒక పెద్ద ధనస్సు పట్టుకుని ఉన్నాడు. ఆ మహానుభావుడు తల మీద గొప్ప కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటం ఎలా ఉంది అంటే నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు. నల్లటి కొండ వెనక నుంచి సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, పచ్చటి కాంతులతో బింబం పైకెక్కుతుంటే కొండ కిరీటం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా నల్లటి వాడు ఘన కిరీటాన్ని తల మీద పెట్టుకున్నాడు. విశాలమైనటువంటి కందులున్నాయి. ఆ తామర పూల రీకుల వంటి కందులున్నవాడు, విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి వాడు, చూసేటప్పటికి జనులను మోహింపచెయ్యగలిగినటువంటి రూపమున్నవాడు, రాజు కాడు రాజముఖ్యుడొకడు. అబ్బా ఈయన రాజులకు రాజు అనిపించేటటువంటి వాడొకడు భార్యతో కలిసి నా కన్నులకు కనపడ్డాడు. కనపడి పోతన గారు ఆయన రూపం వంక చూస్తూ లోపల శంకరుణ్ణి ధ్యానం చేస్తున్న కారణం చేత గుర్తుపట్టలేకపోతే ఆ ప్రత్యక్షమైన ఆయనే పరిచయం చేసుకున్నాడు. ఓ పోతన, నేను రాముణ్ణి, ఈమె సీతమ్మ. నువ్వు మనసులో కోరుకున్నావు శ్రీమన్నారాయణుడి కథలు ఆంధ్రీకరించాలి అనుకున్నావు. నేను నీకు వరమిస్తున్నాను. నువ్వు నా అనుగ్రహ విశేషం చేత భాగవత గ్రంథాన్నంతటినీ కూడా 12 స్కంధాలు తెలుగులో ఆంధ్రీకరిస్తావు. ఇక ప్రారంభం చెయ్యన్నాడు. ఆయన అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది రామచంద్రమూర్తి సాక్షాత్కరించారు నాకు అని. అంటే లోపల శివుణ్ణి ధ్యానం చేశారు, శివ సంబంధమైన మంత్రాన్ని ఉపాసన చేశారు. నిజంగా శివుడు విష్ణువు రెండు అనుకోండి, విష్ణు ఎందుకు ప్రత్యక్షమైన కథలు ఆంధ్రీకరించమంటారు? ఉన్నదొక్క తత్వమే. అందుకే ఆ కోరిక ఎరిగినటువంటి విష్ణు భగవానుడి రూపంలో రాముడిగానే ప్రత్యక్షమై రామచంద్రమూర్తిగా అనుగ్రహించారు. అందుకే చెప్పుకున్నారు పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేల. పోతన, ఈ భాగవతాన్ని పలికిన కారణం చేత నీకు జన్మ జన్మాంతరముల యందు కలిగినటువంటి సమస్త దోషములు తొలగిపోయి నువ్వు కైవల్యాన్ని పొందుతావు. కాబట్టి ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించు అన్నాడు. నేను ఆ రామచంద్రమూర్తికే ఈ భాగవతాన్ని అంకితం ఇస్తాను. ఈ భాగవతాన్ని అంకితం ఇమ్మని ఎంతమంది రాజులు నా వెంటపడ్డా, నాకు ఎన్ని కానుకలిస్తానన్నా ఈ భాగవతాన్ని మాత్రం నేనెవరికీ అంకితం ఇవ్వను. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకుని శరీరము వాసి
కాలుచే సమ్మెటవాటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్. ఇంత గొప్ప అనుగ్రహాన్ని రామచంద్రమూర్తి నాకు కటాక్షిస్తే ఈ భాగవతాన్ని రాజులకి అంకితమిచ్చి వాళ్ళిచ్చే ఏవో కొన్ని భూములో, కొన్ని పొలాలో, కొన్ని ఇళ్ళో, కొంత ధనమో నేను పుచ్చుకొని ఇంత అనుగ్రహాన్ని భగవంతుడిస్తే దాన్ని నమ్ముకున్నావురా అని శరీరం వదిలిపెట్టిన తర్వాత యమధర్మరాజు చేత దండన పొందడానికి సిద్ధపడని ఈ పోతరాజు ఈ భాగవతాన్ని స్వచ్ఛందంగా సంతోషంగా రామచంద్రమూర్తికి అంకితం ఇస్తున్నాడని చెప్పుకున్న పరమ భాగవతోత్తముడు పోతన గారు. అందుకే ప్రారంభంలోనే ఒక మాట అంటారు, శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. అసలు నిజంగా పోతన గారు చేసినటువంటి ఈ ఒక్క పద్యం మీద ఎంతమంది కవులు, ఎంతమంది విద్వాంసులు ఎన్ని రకాల అర్థాలు విశ్లేషించి పరవశించిపోయారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. శ్రీకైవల్యము అన్నది అద్వైత పారిభాషిక కోశంలో ఉన్నటువంటి పదం. నేను ఇక్కడే భగవంతుడు ఎలా బ్రతకమని, ఎటువంటి విహిత కర్మ చెయ్యమని, ఎటువంటి నిషిద్ధ కర్మని భంజించమని చెప్పాడో అటువంటి రీతిలో బ్రతికి ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుడు చెప్పినట్టుగా బ్రతికిన కారణం చేత పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషంగా పొందినటువంటి చిత్తశుద్ధి పాత్రత కాగా, ఆ పాత్రత వలన అద్వైతానుభూతిని ఇప్పుడే ఈ జన్మలో ఇక్కడే నేను జ్ఞానాద్దేవత కైవల్యం జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పరమేశ్వరుని యొక్క సాయుధ్యాన్ని పొందుతాను. అందుకోసం ఈ భాగవతం చెప్తున్నాను తప్ప లౌకికమైనటువంటి ఏ కోరికలు నాకు లేవు. నేను దీనిని చెప్పి ఇది కావాలని ఆశిస్తున్నది నాకు ఏమీ లేదు, నాకు అక్కర్లేదు కూడా. నేను కోరుకుంటున్నది కేవలం భగవంతుని యొక్క సాయుధ్యం అంతే. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. ఎవరిని? లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభం దానవోద్రే. ఏ మహానుభావుడు లోకములనన్నింటినీ రక్షిస్తాడో, రక్షణ అంటే సృష్టి, అసలు సృష్టించడమే రక్షణ ప్రక్రియకి మొదలు. ఎందుకంటే శరీరం భగవంతుడు ఇస్తే కదా ఈ శరీరంతో ఏదైనా పుణ్యకార్యం చెయ్యడం, దుఃఖం వలన పాపాన్ని పోగొట్టుకోవడం సాధ్యమయ్యేది. కాబట్టి సృష్టి చెయ్యడమే రక్షణ. కాబట్టి ఏ ఒక్క మహానుభావుడు సృష్టి చేస్తున్నాడో, ఏ మహానుభావుడే లోకాలనన్నింటినీ రక్షిస్తున్నాడో, కాపాడుతున్నాడో, ఏ మహానుభావుడే మళ్ళీ ఈ లోకాలన్నింటినీ తనంలోకి లయం చేసేసుకుంటున్నాడో, ఏ ఒక్కడే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉన్నాడో, ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృజించేటప్పుడు కానీ, నిర్వహించేటప్పుడు కానీ, మహాప్రళయంలో లయం చేసుకునేటప్పుడు కానీ ఇలా చెయ్యి ఎత్తి వాడవలసిన అవసరం లేకుండా తన సంకల్పానికి అనుగుణంగా కేవలం చూపుల చేత ఎవడు సృష్టించి నిర్వహించి లయం చెయ్యగలడో అటువంటి పరమాత్మ కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేవలం చూపుల చేత ఇన్ని బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని, సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మాన్ని మహానందాంగన డింబకున్. మహానందాంగన నందుని యొక్క భార్య అయినటువంటి యశోదాదేవి యొక్క డింబకుడైనటువంటి కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడిలా పైకి కనపడుతున్నా నిజానికి ఎవడు పరమపురుషుడో అటువంటి వాడికి సంబంధించినటువంటి కథలను, అవతార విశేషాలను నేను చెప్పుకుని కైవల్యాన్ని పొందుతాను తప్ప అన్య ప్రయోజనములను ఆశించి నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించట్లేదు అని దృఢపరిచి చెప్పినటువంటి మహానుభావుడు. అందుకే పోతన గారి మీద ఒకప్పుడు లోకంలో ఒక విచిత్రమైన వార్త ప్రబలింది. లేదుట పోతన గారు మనసు మార్చుకున్నారట, పోతన గారు ఎవరో రాజుగారికి పట్టుకెళ్ళి అంకితం ఇచ్చేస్తున్నారట భాగవతాన్నని. ఒకనాటి రాత్రి పోతన గారు తనకున్న కుటీరంలో పడుకుని ఉండగా ఎవరో స్త్రీ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినపడింది. ఆయన తటాలున పడుకున్న మంచం మించి లేచి చూశారు. తెల్లటి బట్ట కట్టుకొని సరస్వతీదేవి నిలబడి ఏడుస్తుంటే కాటుక కరిగిపోయి ఆమె యొక్క వక్షస్థలం మీద పడితే తెల్లటి చీర నల్లగా అయిపోయింది. అప్పుడు చూసి గుర్తుపట్టి, ఓ భాగవతాన్ని రాజులకు అంకితం ఇస్తానని అందరూ అంటుంటే నమ్ముతున్నావా అమ్మా అని, కాటుక కంటి నీరు చనుకట్టుపయింపడ ఏల ఎచ్చదో కైటభరాజు మర్దనుని గదిలి కోడలా, ఓ మదంబ, ఓ హటక గర్భురాణి,
నిన్నాకటికిన్ కొనిపోయి అల కిరాత కీచకులకున్ అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా నిన్ను అంకితం ఇవ్వనమ్మా, నిన్ను రామచంద్రమూర్తికే అంకితం ఇచ్చి కైవల్యం పొందుతాను తప్ప ఈ భాగవతాన్ని దేనికోసమూ వెలగించనమ్మా. దీన్ని కొనగలిగిన వాడు లేడు. నేను ఈ భాగవతాన్ని ఎవ్వరికీ కూడా స్వార్థ ప్రయోజనాల కోసమని ఇవ్వట్లేదమ్మా అని చెప్పుకున్న మహానుభావుడు పోతనగారు. పోతనగారు చేసినటువంటి ఒక్కొక్క పద్యం ఎన్ని అర్థాలతో ప్రకాశించిందో మీకు ఉదాహరణకు ఒక్క మాట చెప్తాను. ఆ శ్రీకైవల్య పదంబు చేరుట కొనై అన్న పద్యంలోనే చిట్ట చివర మహానందాంగన డింబకున్ అంటారు. వారు గొప్ప శ్రీ విద్యోపాసకులు, ఆయనకి తెలియని రహస్యాలు లేవు. మహానందాంగన అంటే కొంతమంది మహాత్ములు అన్నారు, ఆనందములకు హద్దులు ఉంటాయి. మనుష్యానందము, దేవానందము, బృహస్పతి ఆనందము, ఇలాగా ఆ ఆనందములలో అన్నిటికన్నా పైహద్దు మహానందం. ఆ మహానందాంగన అంటే మహానందాంగన స్వరూపంగా ఉండేది ఎవరు అంటే సాక్షాత్ పరదేవత ఉంటుంది, కామాక్షి పరదేవత. ఆ కామాక్షి పరదేవత యొక్క డింబకుడు. ఎందుకని? కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంటే 10 వేళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయి. దశావతారాలు ఎవరి వేళ్లలోంచి వచ్చాయో అటువంటి మహానందాంగన అయినటువంటి పరదేవత యొక్క బిడ్డడుగా 10 రూపములను పొందినటువంటి విష్ణు కథలను చెప్తున్నాను అని చెప్పడం ఒక అర్థం. ఆ ఒక్క శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రీక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్నని ఒక్కొక్క పద్యంలో ఎన్ని ప్రయోగాలు చేశారో మహానుభావుడు. ఆంధ్రీకరించడం ప్రారంభిస్తూ ఆయన కులదైవం దుర్గమ్మ, ఆ దుర్గమ్మని ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. అందులో ఎన్ని మాటలో అమ్మ 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 అంటారు, ఆదరోక్తి అంటారు. ఏదైనా ఒక విషయం మీద మీకు విశేషమైన ప్రేమ ఉందనుకోండి, అమ్మ ఎదురుగుండా నిలబడి ఉందనుకోండి, మాట్లాడేటప్పుడు అమ్మ 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 అంటాం. ఎదురువారిని చూసినప్పుడు మీకు గొప్ప ఆదరభావం కలిగిందనుకోండి, గౌరవం కలిగిందనుకోండి, వారితో మాట్లాడేటప్పుడు అమ్మ 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 అని 4 మాటలు అమ్మ అని పిలిచి మాట్లాడతారు. అంటే ఆదరభావం. పరదేవత పేరు చెప్పేటప్పటికి పోతనగారికి ఉండేటటువంటి ఆదరభావానికి ఈ పద్యం గుర్తు. అమ్మలగన్నయమ్మ, అమ్మలని కన్నా అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, 3 అమ్మలకి మూలమైన అమ్మ. ఎవరావిడ అంటే దుర్గ మాయమ్మ. ఆయనే చెప్పేశారు. ఏ అమ్మలని కన్నా అమ్మ అంటే మనం లోకంలో 8 మాతృకా స్వరూపాలని చెప్తాం, అష్టమాతృకలు అని వాళ్ళని ప్రధానం చేసి మాట్లాడతారు. 2 అమ్మలగన్నయమ్మ అంటే ఈ వాంగ్మయం అంతా దేంట్లోంచి వచ్చింది అంటే 51 మాతృకావర్ణములలోంచి వచ్చింది. ఆ 51 అక్షరాల్ని మాతృకలు అంటారు. ఆ మాతృకా వర్ణములన్నీ కూడా అమ్మవారి దగ్గర నుంచే వచ్చాయి కాబట్టి అమ్మలగన్నయమ్మ సమస్త వాంగ్మయ స్వరూపిణి. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరి